హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే, కళ్యాణ్, తనుజ వీళ్ళు ఏం జేసినా కరెక్టు. వీళ్ళు ఎలాంటి మిస్టేక్ జేసినా వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే ఉండరు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అది ఇమ్మాన్యుయలే గావచ్చు, రాము గావచ్చు, సుమన్ శెట్టి, సంజన గారు గావచ్చు, రీతు గావచ్చు, డీమన్ పవన్ వీళ్ళెవ్వరైనా సరే, వీళ్ళు చిన్న మిస్టేక్ జేసినా సరే వీళ్ళకి సంబంధించి థంబ్‌నెయిల్ బెడతారు. వీళ్ళకి సంబంధించిన ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే పాయింట్ ఔట్ జేస్తారు. అదే తనుజ, కళ్యాణ్ సంబంధించి ఏమైనా జరిగిందే అనుకోండి బై మిస్టేక్. వాళ్ళేదైనా మిస్టేక్ జేస్తే అది అసలు మిస్టేకే గాదు. అసలు అలాంటి మిస్టేక్ అనేది ఎవరు పట్టించుకోరు, కన్సిడర్ చెయ్యరు అన్న విధంగా మాట్లాడతారు. అదే ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌కి సంబంధించిన మిస్టేక్ జరిగితే మాత్రం దాన్ని ఒక భూతద్దంలాగా పెట్టి ఆడియన్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారు. న్యూట్రల్ రివ్యూవర్ ముసుగులో మ్యానిపులేట్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' ముద్దు బిడ్డ గూడా తనుజనే. క్లియర్ కట్‌గా కళ్ళ ముందు మోసం జరుగుతున్నా గూడా దాని గురించి మాట్లాడరు. ఎందుకు అంటే అపోజిట్‌గా ఉంది తనుజ కాబట్టి. ఎస్పెషల్‌గా నిన్న జరిగిన టాస్క్‌లో తనుజ గారికి సంబంధించిన నిన్న జరిగిన టాస్క్‌లో ఆమె ఆ పజిల్ అనేది కరెక్ట్‌గా పెట్టలే. పక్కనే కార్డ్ ఉంది. కార్డ్ ప్రకారం ఆ పజిల్ పెట్టాలి. ఆ పజిల్ పెట్టలేదు. ప్లస్ అక్కడ ఉన్న సంచాలకుగా మాధురి గారు కూడా దాన్ని పట్టించుకోలేదు. తర్వాత డీమాన్ పవన్ ఎళ్లి క్వెషన్ చేస్తే నాగార్జున గారు ఏమంటారంటే అది సంచాలక్ డిసిషన్ ఇది ఫైనల్ అన్నాడు. ఇదే నాగార్జున గారు డీమాన్ పవన్ కెప్టెన్సీ అయినప్పుడు పెయింట్ టాస్క్ లో మరి రీతు చౌదరి సంచాలక్ డిసిషన్ ఇది ఫైనల్ అన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు సైలెంట్ గా లేడు? డీమాన్ పవన్ కెప్టెన్సీ ఎందుకు క్యాన్సిల్ చేశారు? మరి ఆ రోజు ఎందుకు రీతు చౌదరిని అంత దారుణంగా పాయింట్ అవుట్ చేసి క్వశ్చనింగ్ చేసి తనకంత అసలు ఈ రోజు రీతు చౌదరికి అంత నెగిటివ్ ఉందని దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆ ఒక్క ఎపిసోడే కదా. మరి అప్పుడు ఎందుకు సంచాలక్ డిసిషన్ ఇది ఫైనల్ అని చెప్పి సైలెంట్ గా లేరు? అంటే వీళ్ళకు నచ్చిన కంటెస్టెంట్ సంబంధించి గెలిస్తే ఏం కాదు, వీళ్ళకు నచ్చని కంటెస్టెంట్ కానీ సంబంధించి ఏమైనా గెలిస్తే మాత్రం సంచాలకులు ఫేర్ గా లేడు అని చెప్పి సంచాలకుగా క్వశ్చన్ చేస్తారు, వీళ్ళకి కెప్టెన్సీ లాక్కుంటారు. అండ్ బయట ఇక మనం ఉన్నాం కదా, మనకు ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి రీతు చౌదరి, డీమన్ పవన్, ఇమ్మానియల్, సుమన్ శెట్టి, సంజన వీళ్ళకి సంబంధించిన మిస్టేక్ జరిగింది అనుకోండి, కన్నింగ్ ఇమ్మానియల్ అంట, కన్నింగ్ కళ్యాణ్ అని చెప్పి ఎందుకు పెట్టలేకపోతున్నారండి? కన్నింగ్ కళ్యాణే కదా. కళ్యాణ్ క్లియర్ కట్ గా ఇమ్మానియల్కి బ్యాక్ స్టాపింగ్ చేశాడు, కట్టప్పుకు మించిన మోసం చేశాడు. దాని గురించి ఎందుకు మాట్లాడలే? కానీ అమ్మ కొడుకులు మాత్రం కన్నింగ్ అంట. ఎట్లా? ఏ విధంగా కన్నింగు? నువ్వు వెళ్ళి మన కళ్యాణ్ క్లీన్ చిట్ ఇచ్చిండు ఇమ్మానియల్కు. నాకు ఇమ్మానియల్ ఎక్కడ కూడా తనుజ నామినేట్ చేయమని చెప్పలేదు, నేనే వెళ్ళి తనుజ నామినేట్ చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఇమ్మానియలే షాక్ అయ్యిండు. ఇమ్మానియల్ నాకు ఇంకేం చెప్పాడంటే, నువ్వు చేస్తున్న పర్సన్ రాంగ్ గా వెళ్ళిపోతుంది, బాగా ఆలోచించుకునే చేస్తావు అంటే నాకు అన్ని క్లియర్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి కళ్యాణ్ నామినేషన్ టికెట్ తీసుకొని కళ్యాణ్ మోసం చేసి సంజన నామినేట్ చేస్తే దీనికి సంబంధించి మినిమం థంబ్‌నెయిల్ పెట్టకుండా, దీనికి సంబంధించి మినిమం క్వశ్చన్ చేయకుండా సాటర్డే ఎపిసోడ్ రోజున ఇమ్మానియల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది కన్నింగ్ అనిపించిందట. ఇంత దారుణం ఎందుకు అంటే ఇమ్మానియల్కి తనుజ తర్వాత ఆ రేంజ్ ఓటింగ్ ఎవరికైనా ఉందంటే అది ఇమ్మానియల్కే. ఆయన యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ని తగ్గించి ఆ ఓటింగ్ ని మొత్తం కూడా ఈ కళ్యాణ్కి షిఫ్ట్ చేస్తే విన్నర్ తనుజ అయిపోతుంది, కళ్యాణ్ రన్నర్ అయిపోతుంది. మనం న్యూట్రల్ ముసుగులో ఉన్నాం. సింపుల్ థింగ్, మనం న్యూట్రల్ అని చెప్పి అందరికి చెప్పి మనం కళ్యాణ్ తనుజ భజన చేసుకోవాలి. వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చుకోవాలి. రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఏ మాత్రం మిస్టేక్ చేసినా వాళ్ళ గురించి మనం ఫుల్గా నెగిటివ్ చేయాలి. అదే కళ్యాణ్ తనకి సంబంధించిన మిస్టేక్ ఉంటే మాత్రం ఒక 30 సెకండ్లు చెప్పి వదిలేయాలి. అదే ఒకవేళ డీమాన్ పవన్, రీతు, ఇమ్మానియల్, ఇటు సుమన్ శెట్టి వీళ్ళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, దాదాపు అరగంట సేపు వీళ్ళ గురించే మనం నెగిటివ్ గా మాట్లాడుకోవాలి. డీమాన్ పవన్ కి నిన్న అంత దారుణంగా అన్యాయం జరిగితే మాట్లాడే నాదులే లేడు. ఒక మై రివ్యూస్ పవన్ అన్న తప్ప అసలు మాట్లాడిన నాదులే లేడు. ఇంకెందుకు అంత క్లియర్ కట్ గా అన్యాయం జరుగుతుంటే అది వదిలేసి తనుజ సూపరు, తనుజ డూపరు, తనుజ గెలిచింది, ఏంది ఎందుకు ఇంత భజన, ఏం చేసింది? ఆమె సోలోగా ఒక టాస్క్ ఆడి గెలిచిన టాస్క్ ఒకటి చెప్పండి నాకు ఎవరైనా ఉంటే కనుక. నిన్న ఆమె గెలిచిన టాస్క్ కూడా అది ఫేక్ అని ఆ టాస్క్ ఆమె రాంగ్ గా ఆడింది. ఏమైనా అంటే అక్కడ ఏముంటది, సంచాలకుని అడిగేది చేసిందంటే సంచాలక్ కూడా అక్కడ రాంగ్ జరిగింది. మరి అక్కడ రాంగ్ జరిగినప్పుడు కళ్ళ ముందున్న నాగార్జున గారు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేసినావా అని చెప్పి. మళ్ళీ దానికి సంచాలక్ కరెక్ట్ చేసినావు అంటే రిమైనింగ్ వాళ్ళు మంచిగా చేయలేదంటే మాత్రం డిమాండ్ పవన్ సంచాలక్ కరెక్ట్ చేయాలా అంటే సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఏది తనుజ గెలిచింది కాబట్టి సంచాలక్ డిసిషన్ ఇస్ ఫైనల్. అదే వేరే వాళ్ళు గెలిచుంటే మాత్రం సంచాలక్ డిసిషన్ ఇస్ నాట్ ఫైనల్. అలా మనం క్వశ్చన్ చేద్దాం, వాళ్ళ కెప్టెన్సీ లాక్కుందాం. అదే ఇప్పుడు డీమన్ పవన్ ప్లేస్ లో కళ్యాణ్ ఉంటే ఎంత రాదంతం చేసేవారు. ఆ కళ్యాణ్కి అన్యాయం జరిగింది, పాపం కళ్యాణ్ పట్టించుకోలే, కళ్యాణ్ని తొక్కేసారు.
డీమాన్ పవన్ కాబట్టి డీమాన్ పవన్ రీతు మధ్య బాండింగ్ మాత్రం మనం క్వశ్చనింగ్ చేద్దాం. అసలు అది వరస్ట్ బాండింగ్ అండి, అసలు వాళ్ళ చిరాకు వస్తుంది. కానీ మన కళ్యాణ్ మాత్రం 24 గంటలు యుద్ధమే చేస్తాడు. కానీ ఈయనను మాత్రం మనం ఎలాంటి క్వశ్చన్ చేయకూడదు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజ మధ్యన అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కి ఒక క్లారిటీ ఉందంట. కళ్యాణ్ జెన్యూన్ అంట. ఇదే కళ్యాణ్ తనుజ నామినేట్ చేసేటప్పుడు ఏమని చెప్పిండు, రమ్య పాయింట్సే నా పాయింట్స్, అందుకే నేను తనుజ నామినేట్ చేయలేదు అని చెప్పిండు. రమ్య పాయింట్స్ ఏంటి? తనుజ డ్రామా క్వీన్, తనుజ కంటెంట్ కోసం చేస్తుంది, తనుజ ఈ సింపతి ట్రై చేస్తుంది, తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అన్నది. అంటే ఇవన్నీ ఒపీనియన్స్ కూడా కళ్యాణ్కి ఉన్నట్టేనా? అంటే కళ్యాణ్ తనుజని డ్రామా క్వీన్ అంటున్నాడా? మరి అలాంటప్పుడు కళ్యాణ్ ఎలా జెన్యూన్ అవుతాడు? ఆయన ఎవరో ఒకరు వచ్చారు కదా పిఠాపురం నుంచి వచ్చి నా కళ్యాణ్ సూపర్ ఆడాడు అంటే ఏం సూపర్ ఆడాడు? మీ ఇద్దరి మధ్య బాండింగ్ మాకు క్లియర్, మీకు ఉండవచ్చు క్లారిటీ, వాంటెల్గా మాట్లాడించారు, అది మీకు ఉండొచ్చు. కానీ అక్కడ కళ్యాణ్ క్లియర్ గా రమ్య ఒపీనియన్ నా ఒపీనియన్ చెప్పినప్పుడు తనుజని డ్రామా క్వీన్ అంటున్నాడు. దెన్ అలాంటప్పుడు కళ్యాణ్ ఎలా జెన్యూన్ అవుతాడు? కళ్యాణ్ తనుజని ఎలా బాండింగ్ కరెక్ట్ ఉన్నాడు? నిజంగా మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నాడు అయితే నువ్వు నామినేట్ చేసి మరి బయటకు ఎందుకు పంపించాలనుకుంటావు? ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం కళ్యాణ్ కన్నింగ్ అనాల్సిన అవసరం లేదు. కానీ ఇమ్మానియల్ని మాత్రం మనం కన్నింగ్ అనాలి, డీమాన్ పవన్ ని కన్నింగ్ అనాలి, రీతు చౌదరిని కన్నింగ్ అనాలి. వీళ్ళని మనం ఎందుకంటే వీళ్ళని టార్గెట్ చేయాలి. వీళ్ళకి పిఆర్ టీం చాలా తక్కువ ఉంది. మనం వీళ్ళని టార్గెట్ చేసి మనం తనుజ కళ్యాణ్ భజన కొట్టాలి. ఒకటే డప్పు కొడుతూనే ఉండాలి, డప్పు కొట్టాలి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి. లేకపోతే మనకు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, మనం ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోల్స్ పెట్టి వాళ్ళని ఎంత నెగిటివ్ చేయాలనో, ఆడియన్స్ ఎంత మ్యానిపులేట్ చేయాలనో అంత మ్యానిపులేట్ చేయాలి. కళ్యాణ్ తను ఇమ్మానియల్ని మోసం చేశాడు కదా, దానికి సంబంధించి ఎందుకు పాయింట్అవుట్ కరెక్ట్ గా చేయలేకపోయారు సోకాల్డ్ రివ్యూవర్. కానీ కళ్యాణ్ ఇమ్మానియల్ ఆ పర్టికులర్ నామినేషన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఇస్తే మాత్రం అక్కడ ఇమ్మానియల్ దొరికిపోయాడు అంట, అక్కడ ఇమ్మానియల్ సేఫ్ గేమ్ అంట, ఇమ్మానియల్ కన్నింగ్ అంట. ఓకే, అక్కడ వరకు కరెక్టే అనుకుందాం. సరే, ఇమ్మానియల్ కళ్యాణ్కి ఒక టికెట్ అని ఉంచుకొని డైరెక్ట్ నామినేట్ చేయాల్సింది, అక్కడ తన సేఫ్ గేమ్ ఆడాడు, ఒప్పుకుందాం. మరి కళ్యాణ్ చేసింది ఏంటి? కళ్యాణ్ బ్యాక్ స్టాపింగ్ చేశాడు కదా ఇమ్మానియల్కి, మరి దాని గురించి ఎందుకు వాయిస్ రేజ్ చేసి మాట్లాడట్లేదు? ఎందుకు అంటే కళ్యాణ్ని మనం భజన చేయాలి, మనం న్యూట్రల్ ముసుగులో కళ్యాణ్ భజన చేయాలి, కళ్యాణ్ తుమ్మిన దగ్గర భజన చేయాలి. ఒక నిబ్బాలాగా బిహేవ్ చేస్తే కళ్యాణ్కి ఎలివేషన్ ఇస్తారా? అదే డీమన్ పవన్ చేస్తే మాత్రం రీతు చౌదరి డీమన్ పవన్ ఇస్తే మాత్రం పట్టించుకోరా? ఇంత దారుణంగా మనము ఒకరి గురించి మనం పోర్ట్రే చేస్తే ఇంకా ఈ సీజనే కాదు, ఇంకా ఫ్యూచర్ సీజన్ లో కూడా ఒక కామన్ ఆడియన్స్ లేదు. అఫ్ కోర్స్ ఆడియన్స్ కూడా అలాగే తయారనుకోండి. ఏంటంటే ఆ ప్రోమోలు చూసి వాళ్ళు ఏం చేసినా సరే ఆ కామెంట్ సెక్షన్ లోకి వచ్చి సూపర్ కళ్యాణ్ తనుజక్క ఏముంది? నాకు తనుజ ఒక ఇండివిజువల్ గేమ్ ఆడి పర్ఫెక్ట్ గా ఆడింది ఒకటి చెప్పండి. ఎప్పుడు చూడు కంప్లైంట్స్ ఇవ్వడం తప్ప ఆమె పర్ఫెక్ట్ గా ఆడిన ఒక గేమ్ చెప్పండి నాకు. నిన్న ఆడిన గేమ్ లో కూడా ఆమె తప్పుగానే ఆడింది. అది నీ ఫౌల్ గేమే అంట, అది రాంగ్ గేమే అంట. మాధురి ఉన్నారు కాబట్టి అక్కడ ఆమె ఫేవర్ గా వేసిందని నేను అంటాను, నాకు అలాగే అనిపించింది. మరి ఇలా ఈమె ఒక ఫేవరిజం తీసుకొని ఈమె ఎప్పుడు కూడా ఏ టాస్క్ కూడా 100% ఆడలేదు. మరి ఇవన్నీ వదిలేసి మనం సంజన మీద, ఇమ్మాన్యుయల్ మీద, సుమన్ శెట్టి మీద, ఎందుకంటే వీళ్ళకి ప్రజెంట్ ఓట్ బ్యాంక్ కొంచెం కంపారిటివ్లీ అదర్స్ అంటే తనుజ తర్వాత వీళ్ళకి ఆ ఓట్ బ్యాంకింగ్ ఉంది. సో వీళ్ళంత తొందరగా ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేస్తే ఆ ఓట్ బ్యాంక్ అంతా మనం కళ్యాణ్కి ఇచ్చేయాలి, కథం అయిపోతుంది. ఏమైనా అంటే తనుజ, లేకపోతే ఏమైనా అంటే కళ్యాణ్. ఇంకా వీళ్ళిద్దరు మాత్రమే విన్నర్, వీళ్ళిద్దరు మాత్రమే రన్నర్. ఇంకా వేరే కంటెస్టెంట్స్ గురించి అవసరం లేదు. మరి ఇంకెందుకు ఈ బిగ్ బాస్ షో ఇంత పెట్టి ఇంతమందికి ఇన్ని టాస్కులు ఇచ్చి ఇన్ని నామినేషన్ పాయింట్స్ ఎందుకు? ఇప్పుడు వస్తుంది ఇంకో దేవత, ఎవరు? మన శ్రీజ. ఆమె వచ్చి యాజ్ పర్ ప్రోమో ప్రకారం కళ్యాణ్కే నామినేట్ చేస్తుంది. మరి అదే ఆమె బయట కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ హౌస్ లోకి వచ్చి కళ్యాణ్కే నామినేట్ ఇస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికి ఏమవుతుంది అంటే, అగో శ్రీజ చూసేవాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ పాపం మా కళ్యాణ్ నామినేట్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఈ విధంగా కూడా ఆయనకు భజనే, మళ్ళీ ఈ విధంగా కూడా ఆయనకు సింపతే. అంతే తప్ప కళ్యాణ్ ఎక్కడ ప్రాపర్ గా లేడు. అది ఒక పక్కన కళ్యాణే ఇతని పేరు ఇమ్మానియల్కి క్లీన్ చిట్ ఇస్తే, కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ ఏకంగా ఇమ్మానియల్ తప్ప అని చెప్పి ఇమ్మానియల్ సేఫ్ గేమర్ అని చెప్పి స్టాంప్ అయ్యడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇమ్మానియల్ని వీలైనంతగా ఆయన నామినేషన్లోకి వచ్చేంత లోపు వీలైనంత తొందరగా ఎంత అంటే అంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఆయనకున్న ఆ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ అని చెప్పి ఇదొక టిపికల్. అంటే ఇమ్మానియల్ నామినేషన్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయనకి ఎంత లేదన్నా ఇప్పటికీ ఆయన ఇన్ని వీక్స్ నామినేషన్లకు రాకపోయినా సరే ఆయనకు ఒక 20% 80% ఓటింగ్ ఉంటే కనుక ఆ 20-80% ఒక 10% దాకా తగ్గించడానికి ఇదంతా. ఎందుకంటే ఆయన ఆ నామినేషన్కి వచ్చే టైం కల్లా అతని ఓటింగ్ పర్సెంటేజ్ మొత్తం తగ్గించి కళ్యాణ్ గ్రాఫ్ పెంచితే తనుజ విన్నర్ అవుతుంది, కళ్యాణ్ రన్నర్ అవుతాడు, మనం అనుకున్న డబ్బులు మన చేతికి పడతాయి. సో మనం చేసిన భజనకి జస్టిఫై అవుతుంది. సీజన్ 7 లో కూడా ఇలాగే లైవ్స్ పెట్టి మరి శివాజీ గారిని ఎంత నెగిటివ్ చేయాలని అంత నెగిటివ్ చేశారు.
ఆయన అందుకే విన్నర్ అవ్వలేకపోయాడు. సీజన్ 8లో గౌతమ్ విషయంలో కూడా ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశారు. బట్ నిఖిల్ గెలిచాడు. ఇప్పుడు ఈ సీజన్ 9లో కూడా ఇలాగే జరుగుతుంది. తనుజని వీలైనంతగా ఆమెను విన్నర్ చేయనీకి రిమైనింగ్ కంటెస్టెంట్స్ మొత్తాన్ని తొక్కేస్తున్నాడు. డిమాండ్ పవన్ అన్యాయం జరిగింది. అడిగే నాదులే లేడు, అసలు అడగరు. అదే డిమాండ్ పవన్ ప్లేస్ లో కళ్యాణ్ ఉంటే మాత్రం ఇంకా చూడండి నెక్స్ట్ లెవెల్ భజన బృందం మొత్తం బయటకు వచ్చి భజన. ఇంత దారుణంగా దిగజారిపోతున్నాయి. రివ్యూస్ అయితే డే బై డే వరస్ట్ అయిపోతుంది. ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా వీళ్ళకే స్పేస్ ఇవ్వడం అన్నట్టు. ఏంది ప్రైమ్ టైం ని, అది కూడా నాగార్జున గారు కళ్యాణ్ నువ్వు తనుజకి ఏదో చెప్తా అనుకున్నావంటగా, ఏమైంది అంట. అంటే ఎందుకు వీళ్ళకి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం, ఎందుకు వీళ్ళ కోసం ఇంత దారుణంగా మాట్లాడడం. ఆ కళ్యాణ్ చాలా తెలివిగా ఆ పిఠాపురం ఆయన చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, నాకు ఎలాగో బయట బాగానే ఉంది అని చెప్పి ఆయన అనుకున్న వర్డ్స్ అని పక్కన పడేసి ఏదో సోది మాటలు చెప్పిండు. దానికి కూడా ఎలివేషన్. వాళ్ళకు క్లారిటీ ఉందని. ఏం క్లారిటీ ఉంది? రమ్య కళ్యాణ్ని తనుజని డ్రామా క్వీన్ అనింది. సో కళ్యాణ్ తనుజని డ్రామా క్వీన్ అంటున్నాడు. అదా మీరు ఇచ్చే క్లారిటీ? మరి అది ఎక్కడైనా చెప్పాడా కళ్యాణ్? నేనేం చెప్పట్లే, కళ్యాణే అన్నాడు రమ్య పాయింట్స్ నా పాయింట్స్ అని. సో రమ్య దృష్టిలో తనుజ డ్రామా క్వీన్, సేఫ్ గేమరు, తన గేమ్ ఆడమే రాదు అని చెప్పింది. సో ఇప్పుడు ఇదంతా కళ్యాణ్ ఉద్దేశమే కదా. మరి ఆయన ఎక్కడ ఫేర్గా ఉన్నట్టు, ఎక్కడ జెన్యూన్ ఉన్నట్టు? మనం ఇది క్వశ్చన్ చేయొద్దు, ఎందుకంటే మనకు ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి. ఇదే కళ్యాణ్ తనుజ నామినేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ నా భుజం మీద చెయ్యి అని చెప్పి విజిల్ వేసిందో, అరే ఈమె నాకు ఇంత స్టాండ్ తీసుకున్నప్పుడు నేను ఈమెకు నామినేట్ చేస్తే నేను ఇంకా నెగిటివ్ అయిపోతున్నా అని చెప్పి ఆయన వెంటనే తన నామినేషన్ పాయింట్ చేంజ్ చేసుకొని సంజన వైపు వెళ్ళిపోయాడు. ఇది మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మనకు కళ్యాణ్కు భజన చేయాలి కదా, అందుకు మనం మాట్లాడకూడదు అన్నట్టు. ఇవన్నీ వదిలేసి ఎంతసేపు డిమాండ్ పవన్, రీతు, ఇమ్మనిల్ వీళ్ళ ముగ్గురు మీద ఎంత గ్రజ్జ పెట్టుకొని భయపెట్టుకోవాలో అంత ఏడుస్తున్నారు. అంత దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే, తనుజకి ఆ రోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది కదా. నేను ఆమె కింద పడిపోయేదాన్ని ఎక్కడ తప్పు పట్టాను, ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దాని ఫైన్, నేను దాంట్లో ఎలాంటి మిస్టేక్ పట్టినా ఆమె డ్రామా వేసింది అనుకోను. కానీ ఆమె పడుకున్నప్పుడు ఇట్లా వాళ్ళిద్దరు చేతిలో చేసుకుంటే దానికి కూడా సాడ్ బీజేఎం వేసి సూపర్, కళ్యాణ్ మంచోడు, కళ్యాణ్ తనుజ మధ్య మంచి బాండింగ్ ఉంది, వాళ్ళు సూపర్ డూపర్. ఇప్పుడు శ్రీజ వచ్చింది కదా అండి, ఇప్పుడు తెలుస్తుందండి కళ్యాణ్ ఎంత జెన్యున్ కూడా అనేది. ఇప్పుడు శ్రీజ వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ శ్రీజ వైపు ఉంటాడా తనుజ వైపు ఉంటాడా, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఒక సిచ్యువేషన్ లో మాధురి ఏమంటది అంటే, ఈ హౌస్ మొత్తంలో తనుజతో అంటది, ఈ హౌస్ మొత్తంలో నీ గెలిపేవారని కోరుకుంటున్నారంటే అది కేవలం కళ్యాణ్ మాత్రమే అని చెప్తుంది. మరి ఇదే కళ్యాణ్ శ్రీజాని బెడ్ టాస్క్ లో బెడ్ టాస్క్ లోనే కాదు, వాటర్ టాస్క్ లో, ఏది మనం ఆ వాటర్ పోసే టాస్క్ ఉంటుంది కదా, ఒక టబ్ బాత్ ఉంటుంది, అందులో ఒకరి బాత్లో ఇంకో దాంట్లో బయలుగా. మరి ఆ టాస్క్ లో ఎందుకు తనుజకు సపోర్ట్ చేయలేకపోయాడు ఫుల్ ఫ్లెడ్జ్ గా? ఎందుకు శ్రీజ వైపు వెళ్ళాడు? నాకు శ్రీజన తనుజన అంటే ఆయన ఎందుకు ఫస్ట్ శ్రీజ వైపు వెళ్ళాడు? తనుజ కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఎన్నిసార్లు తనుజకు సపోర్ట్ చేశాడు. ఇదే కళ్యాణ్ తనుజ విషయంలో ఆ రోజు సేవ్ అయ్యే టైంలో, అంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోయే వీక్ లో తనుజ సేవ్ అయ్యే టైంలో, మరి తనుజ కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? నేను సేవ్ అవుతాను, నువ్వు సేవ్ అవ్వు, నేను నీకోసం సాక్రిఫైస్ చేస్తానని చెప్పి తన గెలుపుని ఎందుకు కోరుకోలేకపోయాడు? ఇవి మనం మాట్లాడకూడదు, ఈ కన్నింగ్ అంతా మనం బయట పెట్టకూడదు. కానీ కళ్యాణ్ మంచిదని చెప్పి మనం పోర్ట్రే చేయాలి. నాకు కొంచెం వ్యూవర్షిప్, సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ ఉంటే నేను కూడా మీకు మించి చెప్పేవాడిని. బట్ ఏంటంటే మనకు సబ్స్క్రైబర్ కౌంట్ తక్కువ ఉంది, మీకు ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చెప్పినా చెల్లుతుంది. మనం ఆడియన్స్ని ఈజీగా మనం గొర్రెలను చేయాలి. మనం ఆడియన్స్ మైండ్ మొత్తం పొల్యూట్ చేసి మన కళ్యాణ్ తనకు సంబంధించిన పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్పాలి, నెగిటివ్ పాయింట్స్ చాలా తక్కువ చెప్పాలి. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరినీ నెగిటివ్ చేద్దాం, టోటల్గా నెగిటివ్ చేసి మనం భజన చేద్దాం అన్నట్టుగానే జరుగుతుంది ఈ సీజన్ కూడా. సో నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.